వైసీపీ అధినేత జగన్ ఇవాళ జువ్వలదిన్నెలో పర్యటించనున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను జగన్ పరిశీలిస్తారు. ఆ తర్వాత మత్స్యకారులతో సమావేశమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించబోతూ ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్నెలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈరోజు ఉంటుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉదయం 9:30 తాడేపల్లి నివాసం నుంచి నెల్లూరు పర్యటనకు బయలుదేరుతారు. ఇక నెల్లూరు పర్యటనలో భాగంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో కూడా జగన్ సమావేశం కాబోతూ ఉన్నారు. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అదే సందర్భంలో ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేసేందుకు ఇటు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారుల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులను ఫిషింగ్ హార్బర్లోకి అనుమతించడం లేదు అని కూడా ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ప్రభుత్వం తమ విషయంలో అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాలర్లు ఇక్కడికి వచ్చి వేటాడటంతో పాటు పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి బోట్లతో ఇక్కడ వేట చేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు ఉపాధి కూడా దొరకడం లేదంటూ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యలన్నిపైన కూడా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నేతలు అక్కడ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడం జరిగింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా ఇప్పుడు జువ్వలదిన్నె హార్బర్ను పరిశీలించడంతో పాటు మత్స్యకారుల సమస్యలపైన కూడా దృష్టి పెట్టబోతూ ఉన్నారు. వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకోబోతూ ఉన్నారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ చేపట్టేందుకు కూడా వైసీపీ అధినేత సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనకు అక్కడ స్థానికంగా నేతలు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఈ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఫిషింగ్ హార్బర్కు వర్చువల్గా ప్రారంభోత్సవం కూడా జరిగినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిషింగ్ హార్బర్లోకి మత్స్యకారులను అనుమతించకపోవడం వల్ల అక్కడ అనేక సమస్యలు వస్తున్నాయని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఈ ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. పర్యటనలో ఈ అన్ని అంశాలపైన కూడా మాట్లాడబోతూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ఇటు మత్స్యకారుల సమస్యలతో పాటు ఫిషింగ్ హార్బర్ ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరూ ఆలోచన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే 2 నెలల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు అవకాశం ఉండదో, వేట విరామం ఉంటుందో ఆ సమయంలో కూడా వారికి 10,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి వారికి అండగా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు అమలు చేయకపోగా మత్స్యకారులను ఇబ్బంది పెడుతూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటానికి మత్స్యకారులు కూడా మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వారందరినీ కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో మత్స్యకారులకు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వబోతూ ఉన్నారు, వారి విషయంలో కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకురాబోతున్నారని అయితే ఆసక్తిగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పెద్ద ఎత్తున ఇటు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి నెల్లూరు పర్యటనలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలు పాల్గొనే అవకాశం ఉందని వైసీపీ కూడా భావిస్తూ ఉంది. ఇక రానటువంటి కార్యకర్తలను నేతలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ పార్టీ నేతలు కూడా ఇప్పటికే జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఓటు స్టూడియో.